ఏ మూవీ చూడడానికి వెళ్తారు? కలేజా కలేజా. ఎందుకు ఇంతమందికి చూడలేదా మేడం? ఓ 50 సార్లు చూసిండ్రు. మరి మళ్ళీ కొత్తగా ఏం సీన్లు దాంట్లో పెట్టలేదు కదా, మళ్ళీ ఎందుకు చూడడానికి వెళ్తారు? కొత్తగా సీన్లు పెడితే చూడక్కర్లేదు. డైరెక్టర్ త్రివిక్రమ్ కాబట్టి చూసిన ప్రతిసారి కొత్తగా ఉంటుంది. అంటే డైరెక్టర్ త్రివిక్రమ్ గారికి చాలా సినిమాలు ఉన్నాయి, అవి టీవీలలో వస్తున్నాయి. స్పెషల్గా టైం కేటాయించి సినిమా థియేటర్ వరకు డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సినంత అవసరం ఏముంటుంది? ఈ ప్రశ్నలోనే జవాబు ఉంది. ఆయన ఏ రిలీజ్ అయినా వస్తాం. ఇవాళ కల చేశారు కాబట్టి వస్తున్నాం. అది త్రివిక్రమ్ కాబట్టి వస్తున్నాం. మీ ప్రశ్నలోనే అన్ని జవాబులు ఉన్నాయి. అంటే మీరు త్రివిక్రమ్ గారి కోసం వస్తున్నారు లేకపోతే మహేష్ బాబు గారి కోసం? మహేష్ బాబు కోసం ఈవిడ వస్తుంది. నేను వస్తున్నాను. మీరు మహేష్ బాబు ఫ్యానా మేడం? హార్డ్ కోర్ ఫ్యాన్. ఓకే. జై బాబు. మహేష్ బాబు గారిలో మీకు నచ్చిన మూవీ ఏది? ఆయన టైమింగ్ అండి, కామెడీ టైమింగ్ అది కలేజాలో పర్ఫెక్ట్గా ఉంటుంది. 100% ఇస్తాడు కామెడీ టైమింగ్. అది ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఎందుకు అందరూ దాన్ని చేయలేకపోయారో తెలియదు. బట్ ఇప్పుడు అందరికీ మాకు అప్పుడంటే నేను చిన్నదాన్ని కాబట్టి నాకు తెలియదు. ఇప్పుడు నాకు ఏది వచ్చాక ఇంకా పర్ఫెక్ట్గా తెలుస్తుంది ఆ కామెడీ టైమింగ్. ఐ మీన్ ఆ కామెడీ టైమింగ్లో కొన్ని ఒక పంచ్ డైలాగ్స్లో కూడా ఒక మీనింగ్ ఉంటుంది. అది చాలా బాగుంటుంది ఈ మూవీలో. దానికోసం నేను మళ్ళీ వస్తున్నా అండ్ నా ఫ్యాన్స్ అందరితో కలిసి చూడడానికి. అందుకని ఇంట్లో అయితే ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి. ఈ మూవీ ఇంతకుముందు అట్టర్ ఫ్లాప్ అని చెప్పేసి మాట్లాడారు కదా, ఇప్పుడు మళ్ళీ దీన్ని చూడడం ఆల్రెడీ అది అట్టర్ ఫ్లాప్ అని మేబీ అప్పుడు మౌత్ టాక్లో వచ్చింది కానీ ఫ్యాన్స్కి అయితే అనిపించలేదు. చూసే కొద్దీ అప్పుడు తెలిసింది. అంటే కొన్ని సినిమాస్ డెప్త్లో చూస్తే తెలుస్తుంది. ఫస్ట్ టైం డెప్త్లో చూడలేకపోయారు జనాలు. ఇప్పుడు చూసి 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 దాంట్లో ఎంత డెప్త్ ఉందో తెలిసింది. అట్లా